హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జెన్పాక్ట్ కంపెనీ నుంచి అయితే బ్యాంకింగ్ ప్రాసెస్ ఉద్యోగాలతో పాటు నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే రెండు నోటిఫికేషన్స్ అయితే ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నాయి. రెండు నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కూడా మీకైతే చెప్తాను. ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి, అలాగే లింక్స్ కూడా మీకైతే వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే కంటే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత స్కిప్ చేసి వెళ్ళిపోకుండా ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ కనుక మీ ఫ్రెండ్స్లో అయితే ఖచ్చితంగా ఉన్న వారికి వచ్చేసి వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా ప్రజెంట్ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం. జెన్పాక్ట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఒక మెగా వాక్ ఇన్ అయితే కనెక్ట్ చేస్తున్నారండి. 2 డిఫరెంట్ రోల్స్కి వచ్చేసి ఒకటి వాయిస్ రోల్ బ్యాంకింగ్ ప్రాసెస్కి అయితే వాకిన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడంటే 21 మే రోజు అయితే ఈ యొక్క వాకిన్ డ్రైవ్ జరుగుతుంది. ఇది ఒక నోటిఫికేషన్ అయితే. సెకండ్ నోటిఫికేషన్ కూడా వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళ కోసం నాన్ వాయిస్ ప్రాసెస్లో కూడా అయితే వాకిన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారు. మెగా వాకిన్ డ్రైవ్ వచ్చేసి ఇది వచ్చేసి 20th మే రోజు, అంటే ఈ రోజు మాత్రం ఈ యొక్క రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. సో రెండు డిఫరెంట్ నోటిఫికేషన్స్ వచ్చాయి. రెండు కూడా ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నాయి. ఓన్లీ 2 days మాత్రం మీకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఒకవేళ నియరెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ రోజైనా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వండి. ఒకవేళ ఈ రోజు మీకు పాసిబిలిటీ లేదనుకుంటే రేపు ఇంకొక వాకిన్ డ్రైవ్ జరుగుతుంది, దానికైనా సరే మీరైతే అటెండ్ అయితే అవ్వచ్చు. అండ్ ఈ యొక్క నాన్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అడిగారండి. అండ్ ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మనకు 11 AM to 2 PM వరకు అయితే జరుగుతుంది. మీకు ఒకవేళ అడ్రస్ కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఇవేమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే కాదండి, కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్సే. అండ్ వీటికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ ఎక్సెప్ట్ లా అని చెప్పేసి క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. ఓన్లీ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. అయితే ఈ జాబ్స్కి వచ్చేసి మెయిన్గా ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు వచ్చేసి లేటెస్ట్ 3 copies ఆఫ్ అప్డేట్ రిజ్యూమ్స్, 3 passport సైజ్ ఫోటోస్, ఒరిజినల్ ఆధార్ కార్డు, 2 copies ఆఫ్ ఆధార్ కార్డు, ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకొని ఈ రోజు అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇది ఒక నోటిఫికేషన్ అయితే డీటెయిల్స్, మెయిన్ డీటెయిల్స్ ఇవి. అండ్ సెకండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే చూసేద్దాము. వీళ్ళు వచ్చేసి మనకు వాయిస్ రోల్ బ్యాంకింగ్ ప్రాసెస్లో అయితే అండ్ వాకిన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారు. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు పనిచేసేది జెన్పాక్ట్ కంపెనీలో పనిచేస్తారు, బట్ వీళ్ళు వచ్చేసి క్లయింట్ రూపంలో, అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఇంకా యాక్సిస్ కావచ్చు, లేదా ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, వీళ్ళతో ఏంటంటే క్లయింట్గా వీళ్ళు వచ్చేసి ఒక రిక్రూట్మెంట్ చూసుకొని మీరైతే బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రాసెస్లో మీరైతే వర్క్ చేస్తారు. అంటే ఎవరైతే ఆ బ్యాంక్కి సంబంధించి కస్టమర్స్ ఉంటారో వాళ్ళతో మనమైతే కాల్ చేయడం కావచ్చు, లేదా వాళ్ళ నుంచి వచ్చి మెయిల్స్ కావచ్చు, లేదా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మనకు మెయిల్స్ ద్వారా కూడా మెయిల్స్ వస్తుంటాయి, అలాగే చాట్స్ కూడా చేస్తుంటారు. వాళ్ళతో మీరైతే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇదండి బ్యాంకింగ్ ప్రాసెస్ మెయిన్ ఇంటెన్షన్. వీళ్ళు వచ్చేసి 21 మే రోజు అయితే ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తున్నారు, సేమ్ ప్లేస్ అదే. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్. ఫ్లూయెన్సీని హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. ఈ జాబ్స్కి వచ్చేసి మీరు పర్టికులర్గా మా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి క్లియర్గా మీరు ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే మీరైతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాం, మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే రెస్పాండ్ టు కస్టమర్ క్వారీస్ అండ్ కస్టమర్స్ కన్సర్న్. ఇక్కడ ఎవరైతే కస్టమర్స్ యొక్క క్వారీస్ అండ్ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు, సందేహాలు కావచ్చు, సూచనల కోసం మనల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారో వాళ్ళకు మనమైతే కరెక్ట్ సొల్యూషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బట్ ఈ జాబ్స్ చేయడానికి మీకు హిందీ అండ్ ఇంగ్లీషు ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ కస్టమర్ సర్వీస్ రోల్, చాట్ లేదా ఈమెయిల్ కావచ్చు, వాయిస్ రూపంలో ఎవరికైనా సరే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇందులో మీరు వచ్చేసి బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టేసి మీకు అంటే యాక్చువల్గా వీకెండ్ ఉంటుంది, అంటే వీక్ ఆఫ్ ఇస్తారు. ఒకవేళ ఆ రోజు కూడా మనం వర్క్ చేయాల్సి వస్తే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఈ యొక్క డ్రైవ్కి వచ్చేసి సేమ్ డాక్యుమెంట్స్ మీరైతే క్యారీ చేయవలసి ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.